మన పెద్ద మన కొండేపు నియోజకవర్గ ప్రీతమ నాయకులు మన గ్రామానికి విచ్చేస్తున్నారు. పెద్ద మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన దామచర్ల ఆంజనేయులు గారు మరో 10 నిమిషాల్లోనే మన ప్రీతమ నాయకులు కొండయ్య గారిని పైకి ఎక్కవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మన ఆంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు, జోహార్ పట్టాల్ రవణ, జోహార్ పట్టాల్ రవణ. మన కొండేపి నియోజకవర్గంలోనే తంగటూరు మండలంలో అంగరంగ వైభవంగా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు, అలాగే నియోజకవర్గ గౌరవనీయులు శ్రీ మావన్న, అలాగే నరసింహ, అలాగే ఉమ్మడి శాసనసభ్యులు ఉన్నటువంటి గౌరవ, అలాగే మన జిల్లా బాలాజీ గారిని ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ అయినటువంటి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మన నియోజకవర్గ సీనియర్ నాయకులైనటువంటి, అలాగే గిట్టలూరు శాసనసభ్యులు ఉన్నటువంటి గౌరవనీయ ముత్తు అశోక్ రెడ్డి గారిని స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే గౌరవనీయులు కనీర్ శాసనసభ్యులు ముక్కు అయినటువంటి గౌరవనీయులు గూడూరు ఎలక్షన్ బాబు గారిని స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే వచ్చిన గౌరవ అతిథులందరూ కూడా బొకేలు ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల మీద ఆ రోజుల్లో అనేక దాడులు జరిగితే ఎదుర్కొని వాళ్ళకి అండగా నిలిచిన ఒక గొప్ప వ్యక్తి పరిణామ రవి గారి విగ్రహ ఆవిష్కరణకు మన మరలపాడు గ్రామానికి విచ్చేసిన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర హోంమంత్రి వర్యులు మంగళపూడి అనిత గారికి, ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథి ఎంతో మందికి ఆదర్శంగా ఎంత ఎదిగినా చేసుకొని ఈ రోజు రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గుట్టిపాటి రవికుమార్ గారికి, మరో ముఖ్య అతిథి స్థానిక మంత్రి వర్యులు మన నియోజకవర్గ స్వామి గారికి,
కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, సర్వీస్ లో సుమారుగా 60 మంది పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నియోజకవర్గ ఈ ప్రాంత వాసిగా, అలాగే వెనకబడిన ప్రకాశానికి ఒక గొప్ప కుటుంబంగా మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధిలోనూ అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల క్రమశిక్షణ కలిగి ఎంతో ముందు చూపుతోటి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసి అలాంటి వాళ్ళకి మంచి సలహాలు ఇస్తున్న సోదరుడు మన పచ్చూరు శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావు కుండేపి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు, అలాగే ఈరోజు కొండేపి అంటే చరిత్రలో నిలిచిపోయేలాగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి పేదవాడి గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ హోంమంత్రి గారికి కొండేపి నియోజకవర్గం తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. మా ప్రాంతంలో పోలీస్ స్టేషన్లు అన్ని శిథిలావస్థలో ఉన్నాయి. మీరు దయచేసి ఒక 2 స్టేషన్లన్నా బాగు చేస్తే మేము ప్రాంత వాసిగా మేము ఆనందపడతాం కూడా తెలియజేసుకుంటాం. ఇంకొక చిన్న విన్నపం మేడం, ప్రభుత్వంలో కంగుటూరు మండలం రాయవారి పాలెం విలేజ్ లో ఒక దళిత మహిళని కిరాతకంగా చంపబడ్డారు. ఆ రోజు ఆ కుటుంబానికి పరామర్శగా మీరు కూడా వచ్చారు. మన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి మనం అండగా ఉంటాం, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ కూడా ఇచ్చాం. ఒక్కసారి మీరు కూడా ఆ కుటుంబం గురించి మీరు మాట్లాడి వాళ్ళకి ఈ యొక్క ఏదైతే మనం ఆ రోజు ప్రామిస్ చేసామో అది నెరవేర్చాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతా ఉన్నారు. ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో మీరు పంచాయతీ రోడ్లన్నీ శిథిలావస్థలో ఉన్నాయి సార్, చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాయి. మీరు కొంచెం మనసు పెట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ రోడ్లు కూడా శాంక్షన్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే టూరిజం మినిస్టర్ టూరిజం మన చైర్మన్ బాలాజీ గారు కూడా పాకల డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట ఒక మంచి శాసనసభ్యుడు, ప్రతి సందు ప్రతి ఇనుము చేసిన వ్యక్తి మీ మంత్రివర్గ స్వామి గారు అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే అభివృద్ధిలో కూడా రాజీ లేకుండా పోరాడుతూ ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గ భవిష్యత్తులో ఒక మంచి అభివృద్ధి ఏదైతే ఎన్నికల్లో చెప్పామో అవన్నీ పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఒక్క పిలుపుతోటి వచ్చేసిన అతిథులందరికీ దామచర్ల కుటుంబం తరఫున, కొండేపి నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమానికి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా మీ అందరికీ చెప్పాలి. ఇందాకే టైం చూశాను, 2:15, అందులోని ఆదివారం పూట 2:15 టైంలో ఈరోజు మర్లపాడు గ్రామంలో మా అందరి గురించి ఇంత అభిమానంగా ఉన్న మీ అందరికీ, మరి ముఖ్యంగా నా మహిళా సోదరిమణులు చక్కగా ఈ టైం వరకు కూడా డిసిప్లిన్గా కూర్చొని ఈరోజు ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చిన మా మహిళా సోదరిమణులకి, అదేవిధంగా ఇందాకటి నుంచి నోరు ఎండిపోతున్నా కూడా అరుస్తూ కేకలేస్తున్న మా యువత సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 3 మహానుభావులు, ఒకే వేదిక మీద 3 మహానుభావులను చూస్తున్నాం ఈరోజు. అన్న నందమూరి తారక రామారావు గారు మనందరికీ తెలిసిన వ్యక్తి. అన్న నందమూరి తారక రామారావు గారి పేరు వింటేనే పసుపు జెండానే కాదు, పసుపు రక్తం కూడా ఉప్పొంగే పరిస్థితి మనందరికీ తెలుసు. ఈరోజు ఎక్కడో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ, ఎక్కడో కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, మధ్యతరగతి కుటుంబం కానీ, రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలు కానీ, ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ళు కానీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేయగలుగుతున్నారు అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టే తెలుగుదేశం పట్టిన భిక్ష అని మనందరికీ కూడా మనందరం కూడా తెలియజేసుకోవచ్చు. ఆ రోజు అన్న తీసుకొచ్చిన సంస్కరణలు ముఖ్యంగా మహిళలకి వాస్తులో సమాన ఓటా హక్కు దగ్గర నుంచి, స్త్రీ విద్యని ప్రోత్సహించే విధంగా పద్మావతి యూనివర్సిటీ మనం స్థాపించిన దగ్గర నుంచి
ఈ రోజుకి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే లెగసీని ముందుకు తీసుకెళ్లి మహిళలకి పెద్దపీట వేయాలి అని స్త్రీ శక్తి ప్రోగ్రామ్ని లాంచ్ చేసి సూపర్ 6లో సుమారుగా 4 స్కీములు కూడా మహిళలకు సంబంధించిన స్కీములు ఏర్పాటు చేసి సంవత్సరంన్నరలోనే ఈరోజు చాలా మట్టుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, మరొక ముఖ్య వ్యక్తి, మీ అందరి అభిమాన నాయకుడు మన దామచర్ల ఆంజనేయులు గారు 18వ వర్ధంతి సందర్భంగా ఇంతమంది కార్యక్రమానికి రావడమే కాదు, ఆయన ఆశీస్సులు తీసుకున్న చాలా మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఒక పక్క వ్యాపార రంగంలోనే కాదు, ఒక పక్క రాజకీయ రంగంలోనే కాదు, నీతిగా నిజాయితీగా క్రమశిక్షణతో ఇచ్చిన పని పర్ఫెక్ట్గా చేయాలని తపనతో మరి ప్రత్యేకంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో రోడ్డు కనెక్టివిటీ దగ్గర నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి అప్పటి నుంచి కూడా ఎనలేని సేవలు చేసిన మన దామచర్ల ఆంజనేయులు గారికి ఈ సందర్భంగా మనందరం కూడా స్మరించుకోవాలి. ఈరోజు దామచర్ల ఆంజనేయులు గారు ఆ రోజు చేసిన బీజం ఒక పక్క డీసీసీ చైర్మన్ గానే కాదు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు కూడా మంత్రిగా ఆ రోజు పనిచేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చిరస్మరణీయుడు. ఈ ప్రాంత అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించిన ఆంజనేయులు గారి విగ్రహం కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సుదినం. ఈరోజు ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్తూ 2 మనవళ్ళు, ఒక పక్క దామచర్ల సత్య గారు, అదేవిధంగా జనార్దన్ గారు ముందుకు తీసుకెళ్తా ఉంటే అదే లెగసీని ఈరోజు ఇక్కడ మీ అందరి అభిమాన నాయకుడు బాలవీరాంజనేయ స్వామి గారు కూడా అదే రకంగా ముందుకు తీసుకెళ్ళడం, ఎక్కడా కూడా వాళ్ళకి గౌరవం ఇస్తూనే వాళ్ళ తాలూకు అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నారు. కాబట్టే 3 టర్ములుగా కూడా విధ్వంస పరిపాలనలో కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబడగలుగుతున్నారు. ముఖ్యంగా మర్లపాడు గ్రామం గురించి ఇందాకే పెద్దలు చెప్పారు. ఇందులోనే మన హరిబాబు ఒకరు ఉన్నారు, ఎంపీటీసీ కూడా వాసు, వీళ్ళందరూ కూడా చాలా బాగా వేణు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈరోజు ఇందాకే మీ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు, ఈరోజు అమరావతిని మన రాజధానిగా చేసుకోవటానికి ఆ రోజు అమరావతి రైతులు పడిన కష్టానికి వెనకాతల అండుదండగా మనందరం ఉన్నాం. కాబట్టి ఈరోజు 164 సీట్లతో ఈరోజు గెలిపించుకుని ఎన్డీఏ కూటమిని అమరావతి రాజధానిగా మళ్ళీ తిరిగి చేసుకొని పునర్నిర్మాణానికి గౌరవ నరేంద్ర మోడీ గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి. ఆ రోజు మీరందరూ కూడా అమరావతి రైతులకు ఇచ్చిన స్వాగతం కానీ, మీరందరూ ఇచ్చిన భరోసా కానీ, అమరావతి రైతులకు మీరు అండగా నిలబడిన విషయం కానీ మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. ఇదే రూట్లోని అమరావతి రైతులు పాదయాత్రకు వస్తే మీరందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా అండగా నిలబడి ఈరోజు మన రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మీ అందరూ కూడా పాల్పంచుకునే మంచి తరుణం కూడా అది. ఈరోజు అమరావతి రాజధానిగా మనం చేసుకున్నామన్నా, పోలవరం మనం ఈరోజు నిర్మించుకుంటున్నామన్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన స్కీమ్లు ఈరోజు తీసుకొచ్చుకుంటున్నామన్నా, అది ఆ రోజు మనందరం పడ్డ కష్టం. చాలా మంది అనుకుంటారు ఏదో ఈ విజయం చాలా ఈజీగా వచ్చిందని. ఈజీగా రాలే. నీ చిన్న స్థాయి గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు అందరూ కూడా బాధితులే. అందరూ కూడా కేసులు ఎదుర్కొన్నాం. అందరూ చాలా మంది జైలుకి వెళ్ళారు. ఇప్పటికీ కూడా చాలా మందికి కేసులు ఉండే పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఈరోజు నిలదొక్కుని ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాం. నేను ఒక్కటే కోరుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎక్కువసేపు నేను ఎండలో నిలబెట్టిన మీ అందరినీ కూడా ఈ రోజు ఈ విజయం అన్నది వచ్చే 3 సంవత్సరాలకో లేకపోతే ఈ టర్మ్కో కాదు, మినిమం 20 సంవత్సరాలు ఇదే కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా భేషజాలని పక్కన పెట్టి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాలతో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చేసే పరిస్థితులు అయితే ఈ రాష్ట్రం ఎప్పటికీ కూడా బాగుపడదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంస పరిపాలన చూసాం. మళ్ళా అటువంటి పరిపాలన వస్తుంది అన్న ఆలోచన కూడా మనసులోకి రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ ఆ దిశగా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించి మీలో ఒక కుటుంబ సభ్యురాలుగా నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇందాకే సత్య గారు చెప్పారు పోలీస్ స్టేషన్ల గురించి. కంపల్సరీగా పోలీస్ స్టేషన్ల వ్యవహారంలో మేము సానుకూలంగా ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నానమ్మా. చేసిన త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి కీర్తి, ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అన్నయ్య ఎన్టీఆర్ గారు అంటే చిత్ర పరిశ్రమ నుంచి అది రాజకీయ రంగంలో పార్టీ పెట్టి ఎనలేని సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి పాలన అందిస్తుందంటే తెలుగుదేశం పార్టీ, ఆ మహానుభావుడు అన్నయ్య ఎన్టీఆర్ అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. తెలుగుదేశం ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి
మేలు జరిగింది, అభివృద్ధి సంక్షేమం దానికి చిత్తరథం అది. పెద్ద ఆయన దామచర్ల గారు సాధారణ రైతుగా, వ్యాపారవేత్తగా, అదేవిధంగా రాజకీయాల్లో బ్యాంక్ చైర్మన్గా, 2 పర్యాలు శాసనసభ్యులుగా, మంత్రిగా చేస్తూ మన ప్రాంతాల్లో రోడ్డు లేని ప్రాంతాలకి రోడ్లు, కనెక్టివిటీ, అదేవిధంగా పొగాకు పోర్టు, అదేవిధంగా చాలా కందుకూరు కొండేవి లింకేజ్గా ఉన్నటువంటి విక్రాలపేట బ్రిడ్జి, ఇలాంటి కొన్ని చెప్పుకోగలిగిన కొన్ని ఉన్నాయి. ఇంకా వారు చేసినటువంటి చాలా విలువైనటువంటి చాలా దేవాలయాలకి ఎనలేనిటువంటి నిధులు ఇవ్వడం కూడా జరిగింది. వారి హయాంలో చాలా గ్రామాల్లో అభివృద్ధికి మనం కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తే ఈ రోజున అదే కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. విలువలు కలిగి నీతి నిజాయితీలకి నిలువెత్తు సాక్ష్యంగా